వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. క్యాన్సర్ వ్యాధికి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని హైదరాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. కర్నూలులోని రెయిన్బో పాలీ క్లినిక్ క్యాన్సర్ వ్యాధిపై డాక్టర్ శ్రీకాంత్ అవగాహన కల్పించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో క్యాన్సర్ కు భారతదేశంలోని ఏ హాస్పిటల్లో అందని అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని పేషెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. క్యాన్సర్ వ్యాధికి ప్రతి సంవత్సరం కొత్త చికిత్స అందుబాటులోకి వస్తుందని, దాన్ని యశోద సోమాజిగూడ హాస్పిటల్ అందిపుచ్చుకుని వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. గతంలో క్యాన్సర్ బాధితులకు చికిత్స కఠినంగా ఉండేదని, ప్రస్తుతం సులువుగా దైనందిన జీవితానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స దొరుకుతుందన్నారు. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం అన్నారు. మంచి అలవాట్లు, యోగా, వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. కర్నూలుకు చెందిన కవిత అనే మహిళకు లివర్ కు క్యాన్సర్ రావడంతో యశోద హాస్పిటల్ లో చికిత్స చేయించామని కవిత భర్త నరేష్ తెలిపారు. కర్నూలులో 2 సార్లు ఆపరేషన్ చేయించినా తగ్గలేదన్నారు. డాక్టర్ శ్రీకాంత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చికిత్స చేయడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చెరువు తెద్దామనే ఆలోచన సంకల్పంతో వాళ్ళు ఎప్పుడు ఏది ముందు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు అక్వైర్ చేయడం జరుగుతుంది. అది డాక్టర్లకు కూడా ఒక వరం యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే మనం అటువంటి అడ్వాన్స్మెంట్స్ ఉంటే తప్ప పేషెంట్స్కి కూడా మేము న్యాయం చేయలేము. కొత్త పద్ధతుల్లో, కొత్త చికిత్సలతో, కొత్త విధానాలతో మెరుగైన సేవలు అందించాలి. పేషెంట్లు కూడా ఎలా అంటే రిజల్ట్స్ మెరుగైనటువంటి రిజల్ట్స్ మనం తీసుకోవాలి. సో అటువంటి సంకల్పంతో ఆ చైర్మన్ వాళ్ళు డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఏదైనా మీరు చూస్తే రేడియేషన్లో చూసుకుంటే ఐఎంఆర్టీ అనేది మొదట యశోద హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ర్యాపిడ్ ఆర్గనైజ్ టెక్నాలజీని యశోద హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. అంటే నేను చెప్పేది ఇది ఇంత హైదరాబాద్లో కాదు, ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో కొన్ని అయితే ఇండియాలో ఫస్ట్. అటువంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ప్రతిదీ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలోనే మీరు రీసెంట్గా చూస్తే సర్వే చేసిన దాంట్లో యశోద హాస్పిటల్, ఎస్పెషల్లీ సోమాజిగూడ యశోద హాస్పిటల్ అనేది ఆల్మోస్ట్ టాప్ ర్యాంక్ హాస్పిటల్ లాగా. ఓన్లీ విస్తీర్ణమే కాకుండా అటువంటి వైద్య సేవలు, సర్వీసెస్, పేషెంట్ సాటిస్ఫాక్షన్, నర్సింగ్ కేర్, ఐసీయూ కేర్ ఇవన్నీ కూడా వాళ్ళు అసెస్ చేసి టైమ్స్ 2-4 ఇండియాలోనే యశోద హాస్పిటల్ అది కూడా సమాజం కూడా మంచి స్థానంలో నిలబడింది. ఎందుకంటే చైర్మన్ వాళ్ళకు ఉన్నటువంటి విజన్, డాక్టర్లకు పనిచేసే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కమిట్మెంట్, అలాగే నర్సింగ్ స్టాఫ్, మార్కెటింగ్ వీళ్ళందరూ కూడా పేషెంట్స్ యొక్క మూమెంట్ని, పేషెంట్ యొక్క రావడం కానీ, అక్కడ సర్వీసెస్ని హెల్ప్ చేయడం కానీ అన్నీ స్మూత్గా చేసే దాంట్లో తోడ్పాటు కావడంతో అటువంటి స్థానానికి చేరుకోవడం జరిగింది. అలాగే అడ్వాన్స్మెంట్ చూస్తే ఇప్పుడు మనకు ఆంకాలజీ అనేది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త డ్రగ్, కొత్త టెక్నాలజీ, కొత్త మెడిసిన్స్, కొత్త ట్రీట్మెంట్లు అందుబాటులో వస్తాయి. ప్రతి ఒక్కటి కూడా మేము దాన్ని మొదలుపెట్టడం, అవలంబించడం, అలాగే దానికి ఉన్నటువంటి బెనిఫిట్ని ఆ పేషెంట్కి కేర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో సర్జరీలో చూసుకుంటే ఆంకాలజీలో ముందు పెద్ద పెద్ద కోతలు ఇచ్చి ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న కోతల నుంచి బటన్ హోల్స్కి వచ్చేసింది. బటన్ హోల్స్ నుంచి ఇప్పుడు ప్రిసిషన్ ఆంకాలజీ, అలాగే మాలిక్యులర్ లెవెల్లో ఆ యొక్క క్యాన్సర్ని మనం డయాగ్నోస్ చేసి ఆ లెవెల్లో ఏ ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి లైఫ్ పెరుగుతుంది, క్యూర్ అవుతుంది అనే ఉద్దేశంతో అటువంటి అంత డీప్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి మనం ట్రీట్మెంట్ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో వైద్యపరంగా చూసుకుంటే కొంచెం ఖర్చుతో కూడిన పని. ఖర్చు ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు చేయగలిగిన దగ్గర మేము పేషెంట్కి సహకరించి ఎంత వీలైతే అంత స్తోమత లేని వాళ్ళు చేయగలిగిన సాయం చేయడం కూడా జరుగుతుంది. సో అలా ల్యాప్రోస్కోపీ ఆల్మోస్ట్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ, రోబో సర్జరీ అంటే మనం
పొద్దునే చేస్తారు కానీ ఇంతకుముందు ఉన్నట్లు స్ట్రెయిన్ చేస్తూ చేయడం కాకుండా పేషెంట్కి దగ్గరలో కూర్చొని కన్సోల్లో రోబోకి మనం డైరెక్ట్ చేస్తూ మనం రోబోతో చేయించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రిసిషన్ అంటే చిన్న చిన్న లాప్రోస్కోపీలో ఉన్నటువంటి చిన్న చిన్న మూమెంట్స్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు డీప్ ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం ఓపెన్లో అయినా సరే లాప్రోస్కోపీలో కూడా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటివన్నీ కూడా ఈ రోబోతో మనకు ఓవర్కమ్ కావడం జరిగింది. ఇటువంటి అధునాతన పద్ధతుల ద్వారా మనం ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అలాగే కీమోథెరపీ కీమోథెరపీ కూడా చాలా రకమైనటువంటి మెడిసిన్స్, మాలిక్యూల్స్, టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు ఇటువంటివి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండడం వల్ల సర్జరీ తర్వాత, సర్జరీ ముందు ఈ యొక్క కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారా క్యాన్సర్లని కొంచెం తగ్గించడం లేదా ఆపరేషన్ తీసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా క్యూర్ రేట్స్ అనేవి కూడా పెరిగేది. పేషెంట్స్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా కూడా మనం ఆ యొక్క క్యాన్సర్ని పొడిగించడం, ఆ యొక్క పేషెంట్ జీవితకాలాన్ని పొడిగించడం. సో ఇటువంటి పద్ధతుల ద్వారా పేషెంట్కి మెరుగైన ఫలితాలు ఇవ్వడమే కాకుండా పేషెంట్ యొక్క కాంప్లికేషన్స్ అంటే ఇంతకుముందు కీమోథెరపీ అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ కీమోథెరపీ యొక్క మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గించడం జరుగుతుంది. అటువంటి కీమోథెరపీ టార్గెట్స్ కూడా వచ్చాయి. అలాగే రేడియేషన్ అంటే మనం ఎక్స్రే ట్రీట్మెంట్ అంటాము. చాలామంది రేడియేషన్ అంటూనే ఏదో మనం కరెంట్ ట్రీట్మెంట్ ఉంటాం, లేదా ఎటువంటి ఇబ్బందులు పెడతాం. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల చాలా అధునాతమైన పద్ధతులు, టెక్నాలజీ, సాంకేతికత. ఒకప్పుడు నేను ఇక్కడ సెంట్రల్ మెడికల్ కాలేజ్లో 1980లో చేసేటప్పుడు క్యాన్సర్ డిపార్ట్మెంట్ అంటే అది ఎక్కడో మూలం వెళ్ళి కోవాల్డ్ ట్రీట్మెంట్ అంటే రేడియేషన్ అది తీసుకున్నారంటే మొహంతా నల్లగైతే మాడికి తినేదానికి ఇబ్బంది అలా ఉండేది పరిస్థితి. ఆ రోజుల్లో క్యాన్సర్ అంటే ఇంకా భయంకరంగా ఉంటుందా అని భయపడి బాధపడేవాడిని. చూడండి, అలాంటిది ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ రోజు ట్రీట్మెంట్ తీసుకోవడం పని కలగడం, ట్రీట్మెంట్ తీసుకోవడం పని అంటే పనిలో కూడా ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాను. అంత సాంకేతికతో అంత మెరుగైనటువంటి ఫలితాలతో ఎక్కువ పేషెంట్కి ఇబ్బంది పడుతున్నారు. డెఫినెట్ కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, బట్ అంత ముందుతో కంపేర్ చేస్తే చాలా ట్రీట్మెంట్ తీసుకుంటూ వృత్తికి, ప్రొఫెషన్కి కూడా అడ్డంకి లేకుండా రోజు వెళ్ళడం చేయడం జరుగుతుంది. సో అటువంటి అడ్వాన్స్మెంట్స్, సాంకేతికతో యశోద హాస్పిటల్ గ్రూప్ మనకు మెరుగైన సేవలను పాలిస్తుంది. ఆల్మోస్ట్ 35-40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు దాటిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యశోద హాస్పిటల్ నుంచి కూడా వైద్యులు కర్నూలుకి వచ్చి వారి యొక్క సాంకేతికతను, వారి యొక్క దీన్ని పేషెంట్స్ వచ్చి అవసరమైన పేషెంట్లకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ లివర్ ఏమన్నా వాల్యూమ్ తగ్గి లివర్ రెగ్యులర్ ఏమైనా చనిపోయే ప్రమాదం ఉండేది. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్యాన్సర్ ట్యూమర్. సో అటువంటి చెప్పి మనకు కూడా వేరే ఆప్షన్ లేదు. మందులతో తగ్గేటటువంటి అది కాదు, అలాగే రేడియేషన్ ఇచ్చేటటువంటి తగ్గేది కాదు, ఆపరేషన్ చేయాలి. సో మనకు అక్కడ ఉన్నటువంటి అడ్వాన్స్ ఫెసిలిటీస్, ట్రీట్మెంట్స్, ఎస్పెషల్ లివర్ సర్జరీకి మాకు 2 స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ట్యూబ్స్ అనేవి, తర్వాత ఇంట్రాపరేటివ్ ఇమేజింగ్ అనేది. ఈ 2 పద్ధతుల ద్వారా అది ఉండడం వల్లనే నేను ధైర్యంగా ఆపరేషన్ చేసి ఈరోజు వాళ్ళను సేఫ్గా డిశ్చార్జ్ చేసి పంపించాను. 5-6 సంవత్సరాల వరకు రెగ్యులర్ చెకప్ వస్తుంటారు, స్కాన్స్ చేస్తుంటారు, ఎక్కడ తిరిగి వచ్చినటువంటి అనుభవాలు. సో ఇటువంటి రికరెంట్ క్యాన్సర్ అంటే మనం ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయిన ఆపరేషన్ని చేయగలుగుతున్నామంటే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి, రెండోది నాకున్నటువంటి ఎక్విప్మెంట్, ఈ 2 జత చేసి మనం చేస్తే పేషెంట్ సేఫ్టీకి కానీ పేషెంట్ యొక్క రిజల్ట్స్ కానీ బాగుంటాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ 2019 రిపీట్ అయింది. మళ్ళీ 2019 చేయించాము. ఆ తర్వాత మళ్ళీ 2021 మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి ఇక్కడ చూపిస్తే ఇక్కడ కాలం చెప్తే సరే చెప్పి రెఫరెన్స్ కాదు హైదరాబాద్ చెప్పి సార్ని కంటాక్ట్ చేశాను. అక్కడ మన డయాగ్నోసిస్ అంతా అయిన తర్వాత ఒకసారి కొంచెం రిస్కీ ఆపరేషన్ అని చెప్పి చెప్పారు. సరే మేము ధైర్యం చేసి సార్ కూడా
దానికి సార్ బాగా సపోర్ట్ చేసి చాలా అంటే టైం కూడా ఎక్కువ పట్టింది సార్. చాలా రిస్క్ ఆపరేషన్ సార్ దానికి పర్సనల్గా కేర్ తీసుకొని మరి చేశాను. ఆల్మోస్ట్ మాకు 7 గంటలు పట్టింది ఆపరేషన్. పూర్తిగా కోల్పోయింది. ఇప్పుడు క్యూర్ అయింది సార్. రెగ్యులర్గా మళ్ళీ మనకు అంటే 2020 నుంచి దాని తర్వాత రెగ్యులర్గా 6 months 4 months ఒకసారి చెకప్ చేద్దాం. ఇదైతే ప్రాబ్లం ఏం లేదు, బాగుంది.